క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సరే, మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి దావీదు రచించిన కీర్తన 18వ కీర్తన 28వ వచన భాగాన్ని చదువుకుందాం. దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. చిన్న ప్రార్థన. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యము ద్వారా నాతోనూ ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. వినగలిగిన చెవులను, గ్రహించే మనసును మా ప్రియ బిడ్డలకు మీరు దయచేయండి. ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. సరే, మంచిది. ఇక్కడ దావీదు తన కీర్తన భాగంలో చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటే, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటిని వెలుగుగా, చదవండి, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని, ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో నిలబడి ఆయన దేవుణ్ణి వేడుకొనుచూ ఉన్నాడు. ఏమంటే, చీకటి నాలో ఉంది. ఏముంది? అందరు నా వైపు చూడాలి. ఏముంది నాలో? చీకటి ఉంది. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే రాత్రి కలిగే చీకటి కాదు. రాత్రి వస్తుంది కదా చీకటి, ఆ చీకటి కాదు. చీకటి అనగా అపవాదికి సంబంధించినటువంటి చీకటి. చీకటి క్రియలు బైబిల్లో రాయబడ్డాయి. చీకటి క్రియలు పాప సంబంధమైనటువంటి క్రియలు, అపవాది సంబంధమైన క్రియలు. చీకటి అనగా చీకట్లో చేసే క్రియలు, బహిర్గతంగా చేసే పనులు కాదు. చీకట్లో చాలామంది ఏం చేస్తారు? చీకటి కార్యాలు, చీకట్లో గదులలో ఎవరు చూడకూడదు, ఎవరికి తెలియకుండా, ఎవరికి కూడా దొరకకుండా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. చీకట్లో చేసే పనులు, చీకటి క్రియలు, చీకటి కార్యాలు. చీకటి కార్యాలు అనగా పాప సంబంధమైన క్రియలని గ్రహించాలి. చీకటి అనగా యేసు ప్రభువారు చెప్పారు, అనగా లోపలి నుండి. అలాగే చీకటి ఎక్కడుంది? మనుషుల హృదయాలలో ఉన్నది. ఏముంది? మనుషుల హృదయాలలో ఏమున్నది? చీకటి ఉంది. లోపల నుండి అనగా చీకట్లో నుంచి ఆ చేసే క్రియలు ఏంటో మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో చక్కగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దయచేసి చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములు, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవుణ్ణి దూషించే నోరు, అహంభావమును, అవివేకము, ఇవన్నీ కూడా చీకటి క్రియలని లోపల నుండి వచ్చేటువంటి క్రియలు. లోపలనగా చీకటి గదిలో నుంచి, అనగా చీకటి ఎక్కడుందంటే నీ హృదయంలో నిండుకొన్నది. ఈ క్రియలు మనుషులు ఎలా చేస్తారంటే చాలా గోప్యంగా చేస్తారు. ఎవరికి దొరకరు, ఎవరికి చిక్కరు, ఎవరు కూడా కనిపెట్టలేరని అనుకుంటారు. నేను చేసే పనులు ఎవరికి తెలియదులే అనుకుంటారు. కానీ నేను చూస్తున్నాడు దేవుడు. నీలో ఉన్న చీకటి క్రియలు ఏమేమి ఉన్నాయో, నీ చీకటి క్రియలు ఎలాంటివో, నువ్వు చీకట్లో ఎలాంటి క్రియలు చేస్తున్నావో దేవునికి సమస్తము తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. ఏం చూస్తాడు ఆయన? పైవేషాన్ని చూసే దేవుడు కాదు. మనుషులు పైవేషాన్ని చూస్తారు. నీ అందాన్ని చూడొచ్చు, నీ జడను చూడొచ్చు, నీ రంగును చూడొచ్చు, నీ వేసుకున్న వస్త్రాలను వేసుకోవచ్చు, నువ్వు వేసుకున్న బంగారు కావచ్చు, నీకున్న ఐశ్వర్యము,
నీ దేహం మీద ఒంటి మీద ధరించుకొని నువ్వు తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ నీ పైవేశాన్ని చూస్తారు. కానీ దేవుడు, నా దేవుడు, నేను సేవించుచున్న దేవుడు నీ ఆంతర్యమును నీ చీకటి క్రియలను కూడా ఎరిగిన దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను గారు తన సువార్తలో తెలియజేస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ చివరి వచనములో అక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి చదవండి. అయితే యేసు ఎవరిని ఎరిగాడు? అందరినీ ఎరిగినవాడు. ఎవరిని ఎరిగాడు? అందరినీ ఎరిగినవాడు గనుక చేసుకొనలేదు. మనుషుని యొక్క అనగా మనిషిలో ఉన్న ఆంతర్యమును ఎరిగినవాడు. ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. ఆ మనిషి ఇట్ట, ఈ మనిషి ఇట్ట, వాడిట్ట, వీడిట్ట అని చెప్పాల్సిన అవసరము లేదు. నీ అంతరంగ హృదయ రహస్యాలను చూచే దేవుడు నా దేవుడు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి చదవండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను ఏం పరిశోధిస్తూ ఉన్నాను? హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. మనుషులందరూ పైవేశాన్ని చూస్తారు, కానీ నేను మాత్రం హృదయాన్ని చూస్తున్నాను. నీ హృదయంలో ఏముంది? చీకటి కోణం ఉన్నది, చీకటి ఉన్నది. మనుషులందరిలో కూడా చీకటి ఉన్నది. ఒకప్పుడు అందరూ చీకటిలోనే ఉన్నవారు. ఒకప్పుడు నేను కూడా చీకట్లో జీవించాను. దుర్మార్గంలోను, గర్వములోను, అహంకారంలోను, వ్యభిచారంలోను, అన్యాయములోను, మోసములోను, వంకరతనము చేతను, దుర్మార్గము చేతను అనేకులను మోసం చేసేవానిగా, దొంగనుగా, అనేకులకు బాధకరంగా బాధ పెట్టేవాడినిగా ఒకరోజు ఒక దినాలలో ఉండేవాడిని. అయితే ఎప్పుడైతే నాలోనికి యేసుక్రీస్తు యొక్క వెలుగు, ఆయన నా దీపమును వెలిగించాడో అప్పుడు నా జీవితం అంతా కూడా వెలుగుమయమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మానవునిలో కూడా చీకటి కోణం ఉన్నది. అందుకే దావీదు ప్రార్థిస్తున్నాడు. తనలో కూడా చీకటి కోణాన్ని గూర్చి దేవుని సన్నిధిలో మొర్రపెడుతూ ఉన్నాడు. యెహోవా నా దేవా, నా దీపమును వెలిగించు ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దీపమును వెలిగించువాడవు నీవే. నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ ప్రభావము, నీ బలము, నీ శక్తి నాలోనికి నా హృదయంలోనికి నా హృదయంలో నింపే దేవుడవు నాయనా నీవు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు కూడా చాలా వేదనలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, మరణ వేదనలు వచ్చాయి, మరణ పాశములు వచ్చాయి. వాటన్నిటిలో నుండి ప్రభువు దావీదును విడిపించాడు. ఎలా విడిపించాడంటే, చీకట్లో ఉంటే దావీదు ఎప్పుడో హతమైపోయేవాడు. అనగా చీకటి క్రియలు ఆయనలో ఉన్నట్లయితే ఎప్పుడో నాశనం అయిపోయేవాడు. ఎప్పుడైతే తన చీకటి క్రియలను ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు, ఏమొప్పుకున్నాడు? చీకటి కార్యాలను, ఆయనలో ఉన్న పాపపు క్రియలను ఒప్పుకున్నాడు. 38వ కీర్తనలో ఆయన రాస్తాడు, ఆయన తాను చేసిన పాపములను బట్టి, ఆయన నడిచిన నడతను బట్టి ఆయనకి ఎంత వేదన పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో అక్కడ రాస్తూ ఉన్నాడు. ఆయన తనకు కలిగిన శ్రమను గూర్చి, తనకు కలిగిన బాధలను గూర్చి, తనకు కలిగిన రోగాలను గూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నా పాపములను బట్టి నాకు ఈ శ్రమలు వచ్చాయి, నా పాపములను బట్టి నాకు దరిద్రత వచ్చింది, నా పాపములను బట్టి నాకు రోగం వచ్చింది, నా హృదయంలో చీకటి ఉన్నందువలన నేను చాలా నష్టపోతూ ఉన్నాను. అయ్యో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీటితో ఆయన ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు. 38వ కీర్తన, 39వ కీర్తన, ఈ 2 కీర్తనలు ఆయన ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు పెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు.
ఆయనలో ఉన్న పాపమును బట్టి, ఆయనలో ఉన్న చీకటి కోణాన్ని బహిర్గతం చేసుకుంటూ ఉన్నాడు, అందరి ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. దయచేసి చదవండి 3, 4, 5 వచనాలు చదవండి. 38వ కీర్తన 3, 4, 5 వచనాలలో 3 వచనాలలో అక్కడ దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవా, నీ కోపాగ్ని చేత నా దేహంలో ఆరోగ్యం లేదు, నా దేహానికి నెమ్మది లేదు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, నా ఎముకలలో నీ సన్నిధిలో నిలబడడానికి నాకు స్వస్థత లేదు ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నా పాపములు, నేను చేసిన దోషాలు నా నెత్తిన నిలబడి ఒత్తుతూ ఉన్నాయి నన్ను. నా దోషాలు ఎన్నంట, మోయలేని బరువు వలె నన్ను ఏం చేస్తూ ఉన్నాయి, నా మీద మోపబడ్డాయి. అది ఆ మోపబడిన భారము చేత అతడు ఏమైపోతున్నాడు. కన్నడలో బాగుంటుంది అక్కడ ఆ మాట, చదవండి ఆ మాట. ನನ್ನ ಅಪರಾಧಗಳು ನನ್ನನ್ನು ಮುನಗಿಸಿ ಬಿಟ್ಟವೆ, ಅವು ನಾನು ಹೋರಲಾರದಷ್ಟು ಭಾರವಾದ ಹೊರೆಯಂತೆ ನನ್ನನ್ನು ಏನು ಮಾಡಿದಿ ಪಾಪ, ಏನು ಮಾಡಿದವು ಪಾಪ, ನಾನು ಮಾಡಿದ ದೋಷಗಳು అదిమి బిట్టే గట్టిగా ఏం చేస్తుంది, నలిచేస్తూ ఉన్నాయి నా పాపాలు నన్ను. అంటే బాధలు, శ్రమలు, వేదనలు, కష్టాలు. నీ చీకటి కోణంలో నువ్వు జీవిస్తే నువ్వు నలిగిపోతావు, సమాజంలో నలిగిపోతావు, బంధువుల మధ్య నలిగిపోతావు, వేదనలకు, బాధలకు, కష్టాలకు, శ్రమలకు. పాపము నిన్ను తరిమి నీవు నశించేంత వరకు కూడా నీ చీకటి నిన్ను తరుముతుంది. ఎక్కడికి తరుముతుంది? చీకటిలోనికే తరిమేస్తుంది. చీకటి ఎక్కడుంది? పాతాళములోనికి. నీలో చీకటి ఉండి నువ్వు జీవిస్తే ఆ చీకటి క్రియల ద్వారా, ఆ చీకటి క్రియలు నువ్వు చేస్తూ లాస్ట్కి ఎక్కడికి వెళ్తావు? చీకటి పాతాళములోనికి, ఒక బిలములోనికి నీవు దిగజారిపోతావు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, దావీదు వలె మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం కూడా ఎలా ఉండాలి? దావీదులా ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నా దీపమును వెలిగించండి, నా దీపమును వెలిగించండి, నా దీపమును వెలిగించండి అని కన్నీరు గార్చు ప్రార్థన చేయి. చీకటి క్రియలు నీలో ఉన్నాయి. పేతురు గారు ఒక మాట అంటే రాస్తాడు. అపోస్తలుడైన పేతురు గారు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదవండి. అయితే మీరు చీకటిలో నుండి, ఆమేన్, ఎక్కడికి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధులు, నీతిమంతుడు, కనికరము, దయ, ప్రేమ, సహనము, దీన మనసు, దీర్ఘశాంతము, సహనము కలిగిన దేవుడు ఆయన. ఆ దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను పరిశుద్ధినిగా మార్చే దేవుడు. నీ చీకటిని తొలగించి నీకు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆ పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను, ఆయన గుణ లక్షణాలను నువ్వు ప్రచురము చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు అందుకొరకే రావాలి. అదే పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి. అక్కడ కూడా ఏమనుంది? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, వ్రాయబడి ఉన్నది కదా, మీ పూర్వపు అజ్ఞాన దశలో, అనగా పూర్వం మీరు చీకట్లో ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? మీ పూర్వపు అజ్ఞాన దశది. నీలో చీకటి ఉన్నదంటే, ఆ చీకటిలో నీలో ఉన్నదంటే నీలో బలహీనతలు, పాపపు క్రియలు, అవిధేయత, భక్తిహీనత, అన్యాయము, మోసము, స్వార్థము నీలో ఉన్నదంటే ఆ అజ్ఞాన దశలో నీవు ఉన్నావు. అజ్ఞాన దశ నీకు అంటుకున్నదని లెక్క. ఆ అజ్ఞాన దశలో నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. అజ్ఞాన దశ
నీలో చీకటి కోణం ఉన్నదంటే నీలో ఏమున్నది? ఏ దశలో ఉన్నావు? నీవు అజ్ఞాన దశలో ఉన్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు ఎలా ఉన్నారు? అందరూ చెప్పాలి, ఎలా ఉన్నారు? ఇంకా చీకటి ఉందా? చాలా మందిలో చీకటి ఉంది. త్రాగుడు అనేది కూడా ఒక చీకటి కోణమేది. త్రాగుబోతులు ఎక్కడుంటారు? చీకటిలోనికి వెళ్ళిపోతారు. అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుతారు. సిగరెట్లు తాగేవాడు, డ్రగ్స్ తీసుకునేవాడు, గంజాయి తాగేవాడు, ఇవన్నీ కూడా చీకటి బ్రతుకు. కొంతమంది నస్వరేస్తారు, కొంతమంది మధు, ఖైని, పాన్పరాగ్, ఇవన్నీ కూడా నీ దేహానికి పాడు చేసేది, అనారోగ్యతను కలుగు చేసే చీకటి కోణం. కృత్రిమములు అని బైబిల్లో రాయబడింది. కృత్రిమం అంటే నీవు తనకు తానే కల్పించుకున్నటువంటి నీ దేహానికి అనారోగ్యతను, నీ దేహంలో ఉన్న అవయవాలను పాడు చేసుకోవడానికి నీవు సృష్టించుకున్న కృత్రిమమైనటువంటి క్రియలు. అవేంటివంటే పాన్పరాగు, సిగరెటు, ఖైని, నస్వార్, గంజాయి, కొకైన్, డ్రగ్స్, ఇవన్నీ కూడా నీవు పుట్టించుకున్నటువంటివి, కలుగు చేసుకున్నవి కృత్రిమములు. ఇవి సేవించేవారు అగ్నిలోనికి వెళ్తారు. తాగినప్పుడు మాత్రమే నీకు సుఖం అనిపిస్తుందేమో, కానీ నువ్వు రేపు రాబోయే ఆ దినాలలో అగ్నిగుండములో నెమ్మది లేని వారుగా మీరు జీవిస్తారు. యుగ యుగాలు. ఎన్ని రోజులంట? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, రోజు దుఃఖమే, రోజు బాధలే. ఎక్కడ? అగ్ని గంధకములతో మండే గుండములో. ఈరోజు నువ్వు తాగుబోతుగా ఉండి నువ్వు చనిపోతే నువ్వు అగ్ని గుండంలోనికి ఇచ్చి ఆ యొక్క నిత్యము కాలుతూ ఉంటావని రాయబడింది. చదవండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో. తాగుబోతులు ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. మరి ఎక్కడికి వారసులు అవుతారు తాగుబోతులు అంటే? నిత్యము మండే గుండములో, ఆ నిత్యము మండే గుండములో వారు ఈ బాధలు అనుభవిస్తారని రాయబడింది అక్కడ. చదవండి 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును ముద్ర రాత్రింబగళ్ళు ఏం లేదంట వారికి. అనగా జరగబోయే విషయాలు. త్రాగుబోతూ దేవునికి అవిధేయులుగా చీకటి కోణంలో, చీకట్లో జీవిస్తూ చీకట్లో బ్రతికేవారు, చీకటి కార్యాలు వారి హృదయాలను ఉంచుకున్నవారు. మీలో ఉన్న చీకటి నుంచి మీరు విడుదల పొందాలి. విడుదల పొందాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నా దీపమును వెలిగించువాడవు నీవే, చీకటిని నాకు వెలుగుగా చేయి, చీకటి క్రియలు నాలో నుంచి తీసివేసి వెలుగుకరంగా, వెలుగుమయముగా నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. పేతురు గారు కూడా అదే అంటే, నిన్ను ఎక్కడికి పిలిచాడు ఆయన? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచాడు. యేసుక్రీస్తు శిష్యుడుగా ఉన్నటువంటి యోహాను గారు కూడా మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఆయన కూడా ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు యేసుక్రీస్తుతో కూడా సహవాసము చేయాలని ఆశిస్తే, నీవు ఆయనతో సహవాసము చేస్తున్నానని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన యెడల, చీకటిలో ఎక్కడ నడుస్తున్నారు? నేను సంఘ పెద్దను అంటాడు, నేను పాస్టర్ని అంటాడు, నేను బైబిల్ చదువుతున్నాను అంటాడు, నేను పాటలు పాడుతున్నాను అంటాడు, వాక్యం చదువుతున్నాను అంటాడు, వాక్యం వింటున్నాను అంటాడు, అన్నీ చేయొచ్చు. కానీ ఏ బ్రతుకుంది నీకు? చీకటి కోరం ఉన్నది, చీకటి క్రియలు ఉన్నాయి, చీకటిలో జీవిస్తూ ఉన్నావు, చీకటి కార్యాలు నీలో ఉన్నాయి. యేసుక్రీస్తు శిష్యుడుగా ఉన్నటువంటి అపోస్తలుడైన యోహాను గారు తెలియజేస్తున్నారు, ఆయనతో సహవాసము చేస్తూ చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల, నువ్వే ఏ వ్యక్తి అవుతున్నావు?
అబద్ధికుడవు, నువ్వు సత్యవంతుడవు కాదు. అబద్ధికులు ఎక్కడుంటారు? అబద్ధికులు ఎక్కడుంటారు? అగ్నిగుండములో బాధలు అనుభవిస్తారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఉంది. అబద్ధికులు చదవండి. 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. అయితే మనం పాఠంలోనికి వద్దాం. అక్కడ భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహాన్ గారు తెలియజేస్తున్నారు, నేను యేసయ్యతో సహవాసం చేస్తున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, అనేక మీటింగులకు వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం వింటున్నాను, చెప్తున్నావు బాగానే ఉంది, ఆయనతో సహవాసం బాగానే ఉంది. కానీ నీలో ఏముంది? చీకటి క్రియలు ఉన్నాయి. చర్చికి వెళ్తున్నావు, తాగుడు మానడం లేదు. మందిరానికి వెళ్తున్నావు, అబద్ధాలు మానడం లేదు. దేవుని సన్నిధికి వెళ్తున్నావు, న్యాయముగా ప్రవర్తించడం లేదు. చర్చికి వెళ్తున్నావు, కనికరం లేదు. మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ప్రేమ లేదు, కనికరం లేదు. దేవుని గుణ లక్షణాలు లేవు నీలో. నువ్వు ఆయన వెలుగులోనికి వచ్చి నీవు ఆయన వెలుగు చేత ఆయన నీ దీపమును వెలిగించాలి. నీలో ఉన్న చీకటిని తొలగించాలి. ప్రభు నిన్ను ఆశీర్వదించువాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, నీ హృదయంలో చీకటి ఉందా? చీకటి క్రియలున్నాయా? చెప్పుకోలేని బలహీనతలతోనూ బంధించబడ్డావా? ప్రార్థన చేయి దావీదు వలె, ప్రభువా నా దీపమును వెలిగించండి. యెషయా భక్తుడు కూడా తెలియజేస్తాడు. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. ఇశ్రాయేలులైన ప్రజలతో, దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరికి చెప్పాలి? ఎవరికి వెలుగు వచ్చిందా? వెలుగు అంటే ఏంటి? ఎఫెసీ పత్రికలో పౌలు గారు తెలియజేశారు కదా. ఏమనింది? నా దీపమును వెలిగించువాడవు, నీ వెలుగు చేత నన్ను నింపే దేవుడవు. వెలుగు అంటే ఏంటి? అక్కడ రాయబడింది. చదవండి. ఎఫెసీ పత్రిక 5:8. మీరు పూర్వమందు చీకట్లో ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము ఏమనగా, ఇక్కడ మీలో ఏముండాలి? ఏ మంచితనం? నేను నా పిల్లలకు మంచి జరగాలి, అంతే. నేను నా పిల్లలకు బాగా చూసుకోవాలి, ప్రొటెక్షన్ చేసుకోవాలి, మంచివి పెట్టాలి. పక్కింటోళ్ళకి, ఎదుటి వ్యక్తికి ఎందుకు పెట్టాలి? వాళ్ళకి ఎందుకు చేయాలి మంచిది? వాళ్ళకి మంచి చేస్తే నాకేం జరుగుతుంది? ఎదుటి వ్యక్తికి యేసుప్రభు అందుకే అన్నాడు, ఆజ్ఞలు, యేసుప్రభు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించాడు. 1, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ జ్ఞానముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ. 2వది, నిన్ను వలె నీ పొరుగువారిని. నీ పొరుగువాడెవరు? నీ ఇంటి వాళ్ళు కాదు, మీ బావ కాదు, మీ చిన్నాయన కాదు. పొరుగువాడంటే ఎవరు? నీ బంధువు కానివాడు, వేరేవాడు, వేరే వ్యక్తిని. నీ కడుపుకి ఏం తింటున్నావో, నీవేమో వేడి అన్నం తింటివి, పక్క వాళ్ళకి ఏం పెడుతున్నావు? సద్దన్నము. దేవుడు చూస్తున్నాడు. దేవుని వాక్యాన్ని, సమస్త విధములైన మంచితనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ సొంత దేహాన్ని, నీ బంధువులను, నీ కుటుంబంలో నీ పిల్లలను ఎలా ప్రేమిస్తున్నావో పక్క వ్యక్తిని కూడా అలాగే ప్రేమించాలి. నీ సహోదరుని కూడా అలాగే ప్రేమించాలి. అదే నిజమైన వెలుగు, సమస్త విధములైన మంచితనము. 2వది నీతి, సత్యములోనే మాట్లాడాలి. నీ నోటిలో వచ్చే ప్రతి మాట సత్యమే మాట్లాడాలి. ఇది వెలుగులో ఉన్నటువంటి క్రియ. యెషయా గ్రంథంలో అదే అంటున్నాడు. 60వ అధ్యాయంలో 1వ వచనం, లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి ఏమొచ్చింది? వెలుగు.
ప్రభు నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను వెలిగించబడకూడదు, నేను ఇలాగే ఉంటా, నేను ఆయనతో వారం చర్చికి వెళ్తా, కానుకలు ఇస్తా, వాక్యం కూడా వింటా, కానీ నా దీపమును మాత్రం నేను వెలిగించుకోను, చీకట్లోనే ఉంటా. యోహాను భక్తుడు అదే తెలియజేవు, నేను ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నానని చెప్పుకొనుచు నువ్వు చీకటిలో జీవిస్తూ ఉన్నావు. అలాగే జీవించే వ్యక్తి ఏమవుతున్నాడు? అబద్ధికుడు. చీకటి క్రియలు నీలో ఉన్నాయి, నువ్వు అబద్ధంలో జీవిస్తూ ఉన్నావు, అబద్ధము నిన్ను వెంటాడుతూ ఉన్నది. అందుకే దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నా దీపమును వెలిగించండి, నా దీపమును వెలిగించండి, నన్ను మండింపజేయండి అయ్యా, నేను, నా పిల్లలు, నా భర్త, నా భార్య వెలిగించబడాలి, నన్ను ఆశీర్వదించండి. దావీదు కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నాడు. ఆ 33వ వచనంలో కూడా ఇంకొక మాట అంటాడు, ప్రభు నాలో పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, నీ యథార్థతతో నన్ను నడిపించండి, నీ పరిశుద్ధతతో నన్ను నడిపించండి. ఎలాగా? నీ వాక్యము ద్వారా, నీ వాక్యము చేత నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. చదవండి, స్తోత్రం స్తోత్రం. 18వ కీర్తన 32వ వచనంలో చదవండి. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గములో నడిపించువాడు ఆయనే, ఆయనే. అలాగే 30వ వచనం కూడా చదవండి. దేవుడు యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, కనికరము కలిగిన దేవుడు. దేవుని మాటలు, ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ఎలాంటిది? పరిశుద్ధమైనది. దేవుని వాక్యం పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధ వాక్యమును వింటూ ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి, నడవడానికి నిన్ను నీవు లేయాలి. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరితుడై ఆయన తెలియజేస్తున్నటువంటి మాట చదవండి. ఎఫెసీ పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేమ్ము. ఎవరు నీ మీదకి వస్తున్నారు? లేమ్మో, లేమ్మో, చీకట్లో నుంచి లే. ఎక్కడి నుంచి లే? ఇంకెన్ని రోజులు నీ చీకటి బ్రతుకు, చీకటి క్రియలు, చీకటి కార్యాలు ఇంకెన్ని రోజులు? లేమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించబోతూ ఉన్నాడు, ప్రకాశింపజేయబోతున్నాడు. నిన్ను ప్రకాశవంతముగా, వెలుగుకరముగా, వెలుగుమయముగా నిన్ను మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన లెమ్మో, లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు సన్నిధానంలో నువ్వు వెలిగించబడాలి. నీ దీపం మండాలి, నీ దీపము వెలిగించబడాలి. నీ దీపం వెలిగితే నీలో ఉన్న చీకటి ఏమైపోద్ది? చీకటి వెలుగు లైట్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఆ చీకట్లో ఉన్న ఆ గదిలో లైట్ ఆన్ చేసిన వెంటనే చీకటి ఉంటుంది? అక్కడ ఉండదు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను వెలుగుకరంగా మారుస్తాడు. ప్రభు నీతో వస్తాడు. ప్రార్థన చేయండి. దావీదు ప్రార్థన చేసినట్టుగా, ప్రభు నా దీపమును వెలిగించండి, నా దీపమును వెలిగించండి ఆయన ప్రార్థిస్తే ప్రభు నిన్ను నూతన కృప చేత, ఆయన వెలుగు చేత, ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రభు నిన్ను నింపి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. అలాంటి కృప చేత దేవుడు నిన్ను, ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.